ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, నీ కోసం ఈ రాత్రి ఆనందకరమైన శుభవార్తను తెచ్చాను. కొట్టిపారేయకుండా ఒంటరిగా వినమ్మా. చూడు తల్లి, ఈ రాత్రి నీకోసంగా ఒక పెద్ద శుభవార్తను అందించడానికే ఆనందకరమైన వార్తను తీసుకొచ్చానమ్మా. కొట్టిపారేయకుండా నీ బాబా చెప్పేది ఇప్పుడే ఈ క్షణమే విను. ఏముందిలే, రోజు నా బాబా చెప్పే బుజ్జగించే మాటలే కదా, నన్ను సతాయించే మాటలే కదా అని ఎప్పుడూ కూడా అనుకోవద్దమ్మా. నీ బాబా ఏ మాట చెప్పినా సరే ఒక చిన్న వాక్యమైనా కానీ నీ జీవితాన్ని మార్చడానికి అని గుర్తుపెట్టుకో తల్లి. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా, అనుగుణంగా నీ సాయి తండ్రి మార్చబోతున్నారు. నమ్మి వింటావు కదా. విన్నావంటే మనసులో ఉన్న కంగారు, ఆందోళన అన్నీ కూడా క్షణాల్లో బయటికి వెళ్ళిపోతాయి తల్లి. నీ బాబాని నమ్మి నమ్మకంతో ఇప్పుడే వినమ్మా. తల్లి, అన్నీ మారుతాయి. నీ తండ్రిగా నేను మారుస్తాను, వినమ్మా అని బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. బాబాగారు మన జీవితంలో ఎలాంటి సంతోషాన్ని తీసుకురాబోతున్నారో స్వయంగా కూడా మనం మన సాయి తండ్రి మాటల్లోనే తెలుసుకుందామా. తల్లి, ఈ రాత్రి నీ జీవితంలో ఆనందాన్ని నింపబోతున్నానమ్మా. ఇన్ని రోజులు పడుకుంటే కంటి నుండి కన్నీరు కారిపోవడం, నువ్వు ఎంతలా కుమిలిపోతున్నావో నాకు తెలుసు. బయటికి అందరి ముందు నవ్వుతూ ఏ కష్టమూ నీకు లేనట్లుగా, అన్నీ కూడా సంతోషంగా సవ్యంగా ఉన్నట్లుగా, ఏ లోటు లేనట్లుగా హాయిగా ఉన్నావు. మరి రాత్రి అయితే నీకే తెలియకుండా కంటి నీరు కారిపోతున్నాయి. నీకే తెలియకుండా ఏదో తెలియని కంగారు, ఆందోళన అన్నీ నిన్ను చుట్టుముట్టేశాయి కదా. ఇక అవన్నీ కూడా తొలగించేస్తాను తల్లి. అందుకోసమే నీ బాబా తుఫాను వేగంతో నీ ముందుకు వచ్చేశాను. నీ బాబా నీకోసంగా ఒక చక్కటి ఆనందకరమైన వార్తను తీసుకొచ్చాను. ఇది వింటే నీ దిగులంతా పటాపంచలు అయిపోతుంది, ముక్కలైపోతుందమ్మా. అవునమ్మా, ఇక నీ బాధలు, మనసులోని బాధలన్నీ కూడా పూర్తిగా తొలగించి నీకు కావలసిన స్వచ్ఛమైన, అందమైన, ఆనందకరమైన జీవితాన్ని అందించబోతున్నాను. అలానే ఎవరో బంధించేసినట్లుగా, ఇంట్లో నిన్ను కట్టి పడేసినట్లుగా, నీకు ఒంటరిగా జైలులో ఉన్నట్టు ఉంది కదా. ఇక ఆ జైలు లాంటి జీవితాన్ని నుంచి నిన్ను విముక్తి చేయబోతున్నాను. దాని నుంచి నిన్ను బయటపడేయబోతున్నాను తల్లి. నీకు స్వేచ్ఛగా పంజరంలో నుంచి వదిలిన చిలకలాగా నీ జీవితాన్ని స్వేచ్ఛగా అందించబోతున్నాను. ఇక అప్పుడు పరుగున నువ్వు ఆ వద్దకు వచ్చి, ఒక చిలక ఆకాశంలో ఎంత స్వేచ్ఛగా అయితే తిరుగుతూ ఉంటుందో అలానే నువ్వు నా దగ్గరికి వచ్చి, అంత వాయువేగంతో వచ్చి, బాబా నా సమస్యలన్నీ తీరిపోయాయి, నా కష్టాలకు ముగింపు వచ్చింది, నా జీవితం ఇక స్వేచ్ఛగా ఉంది బాబా, అలా మీరే చేశారు అని నాకు చెప్పుకొని, ధన్యవాదాలు చెప్పుకొని నా పాదాల మీద పడతావు. నా పాదాల దగ్గర శరణాగతి పొందుతావమ్మా. ఇక ఆ రోజు ఎంతో దూరంలో లేదు తల్లి, అతి దగ్గరలోనే, త్వరలోనే నీ బాబా చెప్పిన అన్ని రోజులు కూడా స్వయంగా రాబోతున్నాయి. ఇలా చూడమ్మా, ఇన్ని చెబుతున్నా నీకు కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాలి కదా. ఎందుకంటే నా బిడ్డ ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తుంది, ఎవరు ఏది చెప్తే అదే నిజం అనుకుంటుంది. అందుకే విను, నీ కష్టాలను అందరితో పంచుకోవద్దమ్మా. ఎందుకు ఇలా చెబుతున్నానో జాగ్రత్తగా విను తల్లి. కష్టాలు లేని మనిషి అంటూ ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అలా అని నీ కష్టాలను అందరితో పంచుకుంటే వాళ్ళు నిన్ను కొన్ని సందర్భాల్లో చులకనగా చేస్తారు అని గుర్తుపెట్టుకో తల్లి. ఈ లోకంలో నిన్ను కష్టపెట్టే వాళ్ళు కాదు, ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు.
నిన్ను ఇష్టపడే వాళ్ళు నీకు కష్టం వచ్చింది అని తెలిస్తే బాధపడిపోతారు కదా. అదే నిన్ను కష్టపెట్టేవారు నీకు కష్టం వచ్చింది అని తెలిస్తే ఆనందంతో ఎగిరి గంతేస్తారు. ఈ రెండూ కూడా నీకు మంచిది కాదమ్మా. ఎలాంటి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా సరే నీ తండ్రిగా నాతో పంచుకో చాలు. అన్నీ నేను వింటాను. ఓపికగా విని నీకైన సలహాని నీకు అందిస్తాను. అలానే అన్నిటినీ కూడా అర్థం చేసుకుంటాను. ఏమి వచ్చినా సరే నాతో చెప్పుకో తల్లి. నీ మనసులోని భారాన్నంతా కూడా నేను తొలగించేస్తాను, తగ్గిస్తాను. ఇక నీ జీవితానికి తగ్గట్లుగా నిన్ను పూర్తిగా నేను మారుస్తాను తల్లి. తల్లి, ఈ రాత్రి నీకొక రహస్యం చెప్పనా? పరిగెత్తి పరిగెత్తి సంపాదించినా కూడా దొరకని డబ్బు ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు దొరుకుతుంది. ఇదే కదమ్మా జీవితం అంటే. నువ్వే చూడు, పరుగు పరుగున హడావిడిగా ఎన్నో పనులతో అన్నీ ఒక్కసారిగా కూడబెట్టేస్తావు. ఎందులోనైనా లాభం వస్తుందా? లేదు. అలా కాకుండా అన్నిటినీ వదిలేసి కేవలం ఒకే ఒక పనిపైన మనసు పెట్టి దాని గురించే తలుస్తూ ఉండు. ఖచ్చితంగా నీకైన డబ్బు నీకు తప్పకుండా దొరుకుతుంది. అందుకేనమ్మా చెప్పేది, కష్టపడేటప్పుడు కావాల్సినప్పుడు ఏదీ దొరకదు, ఎవ్వరూ రారు. నాకు వద్దు అని విసిగిపోయినప్పుడే అన్నీ వాటంతటావే నిన్ను చుట్టుముట్టేస్తాయి. ఇదే తల్లి జీవితం అంటే. ఈ రహస్యం ఎవరికి కూడా అంటుపట్టనిది. ఎంత విచిత్రమైనదో కూడా నీకు తెలియందా చెప్పు? ఇప్పటికే నువ్వు ఎన్నో చూసావు, ఎన్నో విచిత్రాలను చూసావు, ఎన్నో నువ్వు ఆశ్చర్యపోయే విషయాలను కూడా నువ్వు చూసావు. అంతకన్నా ఇంకేం చూడాలి చెప్పమ్మా? నీకు తెలియనిదంటూ ఏదీ లేదు. జీవితంలో ఎంత అలసిపోవాలో అంత అలసిపోయావు, ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డావు. కావలసినప్పుడు దొరికితేనే కదా ఆనందం. కాబట్టి నీకు కావలసినప్పుడు అన్నీ నీ దగ్గరకు వస్తాయి. అలా వచ్చేలా నేను చేస్తాను తల్లి. కాబట్టి నువ్వు నా దగ్గర ప్రార్థనలు పెట్టేటప్పుడు, నువ్వు నన్ను మొక్కేటప్పుడు, నువ్వు నా ఆలయానికి వచ్చేటప్పుడు నీకు ఏదైతే కావాలో, నీకు ఏ కోరిక అయితే తీరాలో అది ఆచితూచి ఆలోచించి నిదానంగా నా దగ్గర ప్రార్థన పెట్టు. అదే కోరుకో. సుఖమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడే కష్టాన్ని కూడా అలవాటు చేసుకోవాలి కదా. సుఖం ఉన్నప్పుడే కష్టం అలవాటైతే కష్టాన్ని కూడా నువ్వు సుఖంలాగా సులువుగా ఆనందంగా హాయిగా దాటేయవచ్చమ్మా. అలా కాకుండా ఆనందం వచ్చినప్పుడు పొంగిపోయి కష్టం వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటే జీవితం చాలా బరువుగా భారంగా అనిపిస్తుంది అని తెలుసుకో. అందుకే ఎప్పుడూ ఒకేలా ఉండు. అది కష్టం కానీ, నష్టం కానీ, సుఖం కానీ, బాధ కానీ, ఆనందం కానీ, కన్నీళ్ళు కానీ, ఏది వచ్చినా సరే నువ్వు నీ మనసుని అదుపు చేసుకోగలిగి నువ్వు ఎప్పుడూ ఒకేలా ఉంటే జీవితం చాలా సులువుగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది తల్లి. ఆ భగవంతుడు అందరి జీవితాల్లో సుఖదుఖాలను మార్చి మార్చి ఇస్తారమ్మా. ఎందుకంటే అన్నీ అలవాటు కావాలి కదా. అన్నీ అలవాటు చేసుకుంటేనే కదా ఇప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా భవిష్యత్తుని బలంగా లాగేయగలరు చెప్పు. అలా కాకుండా జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటే అసలు నువ్వు ఎందుకు పుట్టావో, ఏం చేయాలో ఏమీ కూడా నీకు అర్థం కాదు. అంతా అయోమయ స్థితిలో ఉంటుంది. పిచ్చి పట్టినట్లుగా నీకు ప్రవర్తించాలనిపిస్తుంది. కాబట్టి భగవంతుడు నీకు కష్టం ఇచ్చినా నీ మంచికే అనుకో, సంతోషం ఇచ్చినా నీ మంచికే అని అనుకో. ఏం జరిగినా నీ మంచికే అనుకుంటే జీవితం అంతా కూడా చాలా ఆనందంగా ఉంటుంది తల్లి. స్వార్థం అనేది ఈ ప్రపంచంలో ఎక్కువైపోతుందమ్మా. అలాంటి ప్రపంచంలో ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావు. నువ్వే కాదు, నీ బిడ్డలు కూడా జీవించాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ నుంచి ఎలా బయటపడాలి, ఇతరుల మోసాల్లో ఎలా చిక్కుకోకుండా ఉండాలో ఇలా అన్నీ కూడా నువ్వు తెలుసుకొని జాగ్రత్త పడు. ఇలా ఈ స్వార్థమైన ప్రపంచంలో జీవిస్తున్నారు కాబట్టి అందరికీ సుఖదుఖాలు మార్చి మార్చి ఇస్తున్నారు. ఈ విషయాలు ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అది నువ్వు తెలుసుకోవాలనే తల్లి ఈ సందేశాన్ని నీ కంట పడేలా చేశాను. నా బిడ్డ ఎప్పుడూ కూడా ఎవ్వరితోనూ కఠినంగా ఉండకుండా కరుణగా ఉండాలనేదే నా ఆశ.
నీకు కష్టాలని ఇచ్చిన వాళ్ళకి కూడా నువ్వు వీలైనంత వరకు సాయం చేస్తే వాళ్ళు చేసిన తప్పు ఏంటో ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటారు. ఆ తర్వాత నీ దగ్గరకు వచ్చి క్షమాపణ కూడా కోరుతారు. ఆ రోజు అనేది అత్యంత దగ్గరలో ఉందమ్మా. తల్లి, గుర్తుపెట్టుకో, నువ్వు ఇతరులపై చూపే కరుణ వలన నువ్వే కాదు, నీ తరతరాలు కూడా ఆనందంగా జీవిస్తారు. ఈరోజు నువ్వు కరుణతో ఇతరులకు చేసే సాయం నీకు కోట్ల సంపదను తెచ్చిపెడుతుంది అని తెలుసుకో. నువ్వు చేసే పుణ్యమే, సాయమే నీ తరతరాలకు అందుతుందమ్మా. అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అది నీతో పాటే కాదు తల్లి, అందరికీ కూడా ఆనందాన్ని ఇస్తుంది. నీ జీవితంలో ఉన్న చిక్కులు, సమస్యలు తీర్చడానికి నీ పుణ్యమే కదా నీకు సహాయపడుతుంది. ఇప్పుడు ఈరోజు నీకు కాస్త కఠినంగా ఉండొచ్చు, రేపు ఇంకాస్త కఠినంగా ఉండొచ్చు, తర్వాత కూడా అలానే ఉండొచ్చు. కానీ రోజులు ఎలా అయితే రోజూ మారుతూ ఉంటాయో అలా జీవితం ఖచ్చితంగా మారుతుంది. తల్లి, నువ్వు ఆనందంగా ఉంటావు. గుర్తుపెట్టుకో అమ్మా. ఇప్పటి కష్టాన్ని చూసి కృంగిపోకు, వెనకడుగు వేయకు. నీ జీవితం చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో, సింహం కూడా వేటాడే ముందు ఒక అడుగు వెనక్కి వేస్తుంది. పరిగెత్తి పరిగెత్తి వేటాడితేనే కదా ఆహారాన్ని పట్టగలదు. బంగారాన్ని వేడి చేస్తేనే కదా అందమైన నగలు తయారవుతాయి. అచ్చు అలానే నీ జీవితం కూడా. నువ్వు అన్నిటినీ తట్టుకుంటేనే నీకు అందరిలో మర్యాద, గౌరవం ఉంటాయి. కాబట్టి ఇప్పుడైనా నీ బాబా ఏం చెప్పారో అర్థమైంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.